Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I'm going to explain the another important topic. So, what is the Reserve Bank of India? When it is established, the Reserve Bank of India, and what are their main functions of the Reserve Bank of India? So, how many Reserve Bank governors are there? So, who is the first Reserve Bank of governor, and who is the present Reserve Bank of governor? And what is their main functions of the Reserve Bank of India. So different topic today I want to explain that which is the most important for the all competitive exams purpose. So in this topic maybe some important questions given for the competitive exams purpose like that SI constable and PGT, TGT, BSc, whatever it is, all competitive exams purpose. Indian economy is the one of the deciding topic for the all competitive exams. So easily I will explain the total that RBI Reserve Bank of India. Okay. So before that, who are not subscribed my channel, please subscribe my channel and share and like my channel. Okay. So listen here, ma. RBI Reserve Bank of India అంటారు. RBI means Reserve Bank of India. So in 1656 first commercial bank was founded in Sweden. స్వీడన్లో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే స్వీడన్ కంట్రీలో in the 1956. Its name is the Riksbank of Sweden అంటారు. సో ఈ స్వీడన్ కంట్రీలో ఉండేటువంటి కమర్షియల్ బ్యాంక్ యొక్క పేరు ఏంటంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్. సో అమాంగ్ ది వరల్డ్ కంట్రీస్ ఎవ్రీ కంట్రీ హ్యావింగ్ ది సెంట్రల్ బ్యాంక్. సో వరల్డ్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్కి ఒక బ్యాంక్ అనేది ఒక ఇంపార్టెంట్ కాబట్టి భారతదేశానికి స్వీడన్ కంట్రీకి ఏమో రిస్క్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అని పేరు పెట్టుకున్నారు. భారతదేశానికి ఇండియన్ గవర్నమెంట్ పర్పస్ ఇండియన్ కంట్రీ పర్పస్ దేర్ ఈజ్ రిక్వైర్డ్ ది వన్ బ్యాంక్ దట్ ఈస్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మనం పేరు పెట్టుకున్నాం. బికాస్ ఇట్ వాస్ గివెన్ ది సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ది గవర్నమెంట్ అండ్ లోయర్ కమర్షియల్ బ్యాంక్స్కి షెడ్యూల్ బ్యాంక్స్కి కావలసినటువంటి ఫండ్స్ని క్యాపిటల్ని సప్లై చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎవ్రీ కంట్రీ హ్యాస్ ది వన్ దేర్ ఓన్ బ్యాంక్. దట్ బ్యాంక్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియన్ కంట్రీ కొరకు ఒక బ్యాంక్. సో ఇక్కడ అమాంగ్ ది వరల్డ్ కంట్రీస్ ఎవ్రీ కంట్రీ హ్యావింగ్ ది సెంట్రల్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ని మనం ఏమని చెప్పవచ్చు, సెంట్రల్ బ్యాంక్ అంటాము. దోస్ ఆర్ కాల్డ్ డిఫరెంట్ నేమ్స్. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. 1927లో రాయల్ కమిటీ అనేటువంటిది ఏం సజెస్ట్ చేసిందంటే నీడ్ సెంట్రల్ బ్యాంక్. సో నీడ్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్, మన దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఉండాలి అని ఏ కమిటీ సజెస్ట్ చేసింది? రాయల్ కమిటీ సజెస్టెడ్ దట్ సెంట్రల్ బ్యాంక్. అండ్ ఇన్ 1933, so again 93 Central Bank Enquiry Committee is also recommended about the central bank. సో ఇంకొకటి బ్యాంకింగ్ సెంట్రల్ బ్యాంక్ ఎంక్వైరీ కమిటీ ఆల్సో రికమెండ్ ది మన దేశానికి కూడా ఒక బ్యాంక్ అనేది చాలా అవసరం అని చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ అబౌవ్ టూ కమిటీస్ రికమెండేషన్స్ ఇన్ 1934 ఆర్బీఐ యాక్ట్ వాస్ అనౌన్స్డ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్బీఐ యాక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? ఈ రెండు కమిటీస్ ద్వారా. సో రాయల్ కమిటీ అండ్ సెంట్రల్ బ్యాంక్ ఎంక్వైరీ కమిటీ యొక్క సజెషన్స్ ప్రకారము సో ఆర్బీఐ యాక్ట్ అనేది 1934లో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ దట్ యాక్ట్ ఇన్ 1934. ఇన్ ఆర్బీఐ యాక్ట్ at second schedule. సో సెకండ్ షెడ్యూల్ దేర్ ఆర్ ది టూ ప్రిన్సిపల్స్. ఆర్బీఐ అనేటువంటిది సెకండ్ షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. రెండు ప్రిన్సిపల్స్పై డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ డు నాట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ కస్టమర్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? డు నాట్ క్రియేట్ ది
ఎనీ డిస్టర్బెన్స్ ఫర్ ది కస్టమర్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. తర్వాత రెండోది ఏం చెప్తుంది ఆర్బీఐ అనేటువంటిది, ఇట్ షుడ్ మెయింటైన్ ది మినిమం రిజర్వ్స్ అట్ ఆర్బీఐ దగ్గర అన్ని షెడ్యూల్డ్ బ్యాంక్స్ అంటే ఆర్బీఐ గుర్తించినటువంటి బ్యాంకులు కానీ నాన్ షెడ్యూల్డ్ బ్యాంక్స్ కానీ కంపల్సరీ దే కీప్ దట్ సమ్ ఫండ్స్ ఇన్ ది ఆర్బీఐ దగ్గర ప్రతి ఒక్క బ్యాంకు కొంత మూలధనాన్ని డిపాజిట్ పెట్టాలి, కొంత డబ్బుని మెయింటైన్ చేయాలి. మినిమం రిజర్వ్స్ ఎట్ ది ఆర్బీఐ. ఫస్ట్ ఏమో వినియోగదారులకు కస్టమర్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి. రెండవది ఏమంటే ప్రతి బ్యాంకు కూడా ఆర్బీఐ దగ్గర కొంత డబ్బును సేవ్ చేసి పెట్టాలి. ఈ రెండు ప్రిన్సిపల్స్ చెప్తున్నాయి. వెనెవర్ ఏ బ్యాంక్ ఫాలోడ్ అబౌట్ 2 ప్రిన్సిపల్స్, ఈ రెండు ప్రిన్సిపల్స్ని ఏ బ్యాంక్ అయితే ఫాలో చేస్తుందో దట్ బ్యాంక్ వీ కెన్ ట్రీట్ యాజ్ ఏ షెడ్యూల్ బ్యాంక్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో ఆర్బీఐ నామ్స్ని, ఆర్బీఐ రూల్స్ని, హూ ఈజ్ ది ఫాలోస్ ఆర్ ప్రిన్సిపల్స్ ఫాలోస్ దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్బీఐ, దట్ ఆల్ బ్యాంక్స్ ఈస్ కాల్డ్ ఎస్ షెడ్యూల్ బ్యాంక్స్. బ్యాంక్స్ని షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు, నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. షెడ్యూల్ బ్యాంక్స్ అంటే విచ్ బ్యాంక్ ఈజ్ ఫాలోస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్బీఐ. ఆర్బీఐ యొక్క నామ్స్ని ఏ బ్యాంక్ అయితే పాటిస్తుందో దాన్ని ఏమంటారంటే షెడ్యూల్ బ్యాంక్స్ అంటారు. నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ అంటే దోస్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఫాలోస్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఆర్బీఐ, దట్ బ్యాంక్స్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు, అబౌట్ 2 ప్రిన్సిపల్స్ ఏ బ్యాంక్ అయితే ఫాలో చేస్తుందో దాన్ని షెడ్యూల్డ్ బ్యాంక్ అంటారు. అండ్ ఇన్ 1935 April 1st ఆర్బీఐ వాజ్ ఫౌండెడ్ విత్ 5 crores. ఫస్ట్ టైం ఆర్బీఐని ఎప్పుడు స్టార్ట్ చేశారు మన దేశంలో అంటే 1935 April 1st విత్ 5 crores ఇన్వెస్ట్మెంట్తో, క్యాపిటల్తో. సో కలకత్తాలో దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ మెయిన్ క్యాంపస్ ఆర్ హెడ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కలకత్తాలో 1935 April 1st దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క మొత్తం క్యాపిటల్ ఎంత అంటే 5 crores ఇన్ కలకత్తా. ఓకే. And in 1935 RBI head office was shifted Calcutta to Mumbai. సో ఫస్ట్ ఆర్బీఐ, ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం. వేర్ ది ఫస్ట్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలకత్తా, వెస్ట్ బెంగాల్లోని కలకత్తా. దెన్ సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ది ఆర్బీఐ ఇక్కడ ముంబై. సార్ ముంబైకి ఎందుకు షిఫ్ట్ చేశారంటే దెర్ ఆర్ ది నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఈజ్ దేర్. దిస్ ఈస్ ది ముంబై ఈజ్ ది ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండియా. అత్యధిక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి స్టేట్ ముంబై కాబట్టి రిజర్వ్ బ్యాంక్ని జస్ట్ కలకత్తా నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు 1937 ముంబైకి షిఫ్ట్ చేయడం జరిగింది. 1947 January 1st మళ్ళీ ఇక్కడ ఏమైంది, 1947 January 1st ఆర్బీఐ వాస్ నేషనలైజ్డ్. సో మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, రీసెంట్లీ ఇండిపెండెన్స్ కూడా మనం డే సెలబ్రేషన్ చేసుకున్నాం. సో 1947లో ఆర్బీఐ ఈజ్ ఆల్సో నేషనలైజ్డ్. సార్ నేషనలైజ్డ్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ది నేషనలైజ్డ్ అంటే ఏదైతే ఒక బ్యాంకు సో మంచి ట్రాన్సాక్షన్ చేస్తూ మంచి గుర్తింపు పొందుతూ ఎక్కువ మంది ప్రజలకు, కస్టమర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఎక్కువ మంది ప్రజలకు సహాయపడుతున్నటువంటి ఒక సంస్థ కావచ్చు, ఒక బ్యాంకుని ఏం చేస్తాయంటే గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. సో నేషనలైజ్డ్ అంటే ప్రభుత్వ ఆధీనంలోకి ప్రభుత్వమే దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ది ఫస్ట్ టైం స్థాపించిందేమో ఆర్బీఐ established in 1935 but nationalized in 1947. ఈ రెండు డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్టాబ్లిష్మెంట్ చేసింది 1935, ఆర్బీఐని నేషనలైజ్ చేసింది ఎప్పుడు 1947. దీనిపై కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఆర్బీఐ ఈజ్ వర్కింగ్ విత్ 20 members.
సో ఆర్బీఐలో ఎంతమంది మెంబర్స్ ఉంటారు? సో డైరెక్టర్స్ అనవచ్చు, దాన్ని మెంబర్స్ అంటారు. 20 మెంబర్స్. దోస్ ఆర్ ఎవరెవరు అంటే ఒక గవర్నర్ ఉంటాడు, 4 ఆర్ డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు, 1 గవర్నర్, 4 members deputy governors, గవర్నర్స్ ఉంటారు, 15 బోర్డు డైరెక్టర్స్ ఉంటారు. board directors. So totally how many persons are there? 20 members. 1 governor, 4 deputy governors, 15 directors ఉంటారు. ఓకే. సో ఆర్బీఐ సింబల్ ఈజ్ బెంగాల్ టైగర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రాయల్ బెంగాల్ టైగర్. ఆర్బీఐ సింబల్లో ఏముంటుంది? రాయల్ బెంగాల్ టైగర్. అండ్ అండర్ ది పామ్ ట్రీ. సో పామ్ ట్రీ ఉంటుంది, ఆ ట్రీ కింద రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది. ఇది సింబల్. సో దట్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది ఆర్బీఐ. ఒక పామ్ ట్రీ ఉంటుంది, దెన్ ఇక్కడ ఒక టైగర్ ఉంటుంది. సో దట్ సింబల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఆర్బీఐ. బాగా గుర్తుపెట్టుకోండి, రాయల్ బెంగాల్ టైగర్ అండ్ 1 పామ్ అండర్ ది పామ్ ట్రీలో సింబల్. బాగా దీనిపై కూడా క్వశ్చన్ రావచ్చు. ఆర్బీఐ హ్యావింగ్ 27 రీజనల్ ఆఫీసెస్ అమాంగ్ ది ఇండియా. హౌ మెనీ ఆఫీసెస్ ఆర్ దేర్? ఆర్బీఐకి 27 ఆఫీసెస్ అండ్ 20 members. 27 ఆఫీసెస్ ఉన్నాయి, 20 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ గవర్నర్, 4 డిప్యూటీ గవర్నర్స్, 15 సో డైరెక్టర్స్ ఉంటారు. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 27 రీజనల్ ఆఫీసెస్ ఈజ్ దేర్. ఓకే. సో ఇండియా మొత్తంలో ఎన్ని ఆఫీసెస్ ఉన్నాయంటే 27 ఉన్నాయి. సో 1935-37 ఆర్బీఐ ఫస్ట్ గవర్నర్ సో అస్బ్రోన్ స్మిత్, ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి 1935-37 బికాస్ దిట్ ఈస్ ది బిఫోర్ ది ప్రీ ఇండిపెండెన్స్, అంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిషర్స్ ఆర్ ది రూలింగ్ అవర్ కంట్రీ. కాబట్టి అప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారంటే అస్బ్రోన్ స్మిత్. ఆస్బ్రోన్ స్మిత్ ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి, ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్. ఇది కూడా ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. హూ ఇస్ ది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? అస్బోర్న్ స్మిత్ అని మనం చెప్పాలి. ఏ కంట్రీ కంటే ఇంగ్లాండ్ కంట్రీ. దెన్ 1937-43 ఆర్బీఐ సెకండ్ గవర్నర్ జేమ్స్ టైలర్, ఇతను కూడా ఇంగ్లాండ్ కంట్రీకి చెందినవారు. ఏ కంట్రీ అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు మన దేశాన్ని రూల్ చేశారు? బ్రిటిషర్స్ మీన్స్ ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి వాళ్ళే ఉన్నారు ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్బీఐ గవర్నర్స్. 43-49 ఆర్బీఐ థర్డ్ గవర్నర్ ఫస్ట్ ఇండియన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 43-49 ఆర్బీఐ థర్డ్ గవర్నర్, ఫస్ట్ గవర్నర్ అంటే ఎస్డి దేశ్ముఖ్. ఇది కూడా ఒక ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఇండియన్ పర్సన్ దే యాక్ట్ యాజ్ ఏ గవర్నర్. హూ ఇస్ దట్? దేశ్ముఖ్. ఇండియన్ గవర్నర్ 1943-49లో ఫస్ట్ ఇండియన్ పర్సన్ యాక్ట్ యాజ్ ఏ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఓకే. సో 22nd ఆర్బీఐ గవర్నర్ లిస్ట్ చాలా పెద్ద ఉంది, నేను షార్ట్ కట్ చేశాను. 22nd ఆర్బీఐ గవర్నర్ అంటే దువ్వూరి సుబ్బారావు. మన తెలుగు స్టేట్స్కి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి దువ్వూరి సుబ్బారావు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఆర్బీఐ గవర్నర్గా పనిచేసినాడు దువ్వూరి సుబ్బారావు. అండ్ 23rd ఆర్బీఐ గవర్నర్
రఘురామ్ గోవింద రాజన్, రఘురామ్ రాజన్ అని కూడా షార్ట్ కట్గా అంటారు, రఘురామ్ రాజన్. రఘురామ్ రాజన్. అండ్ నెక్స్ట్ 24th గవర్నర్. సో 24th ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పాటిల్. 25th గవర్నర్ సో శక్తికాంత దాస్. ఇతని టైం పీరియడ్ ఎప్పుడంటే అది మేబీ 2018 to 2023 వరకు 6 years 24 వరకు పనిచేయడం జరిగింది. ఐ థింక్ 24 వరకు ఇతను పనిచేయడం జరిగింది. 6 years టైంలో 6 years 18 నుంచి 6 years వరకు పనిచేశాడు ఇతను. సో హైయెస్ట్ కాలం పనిచేసినటువంటి శక్తికాంత దాస్ ఉన్నాడని చెప్పవచ్చు. అండ్ వాట్ ఈస్ ది ఫంక్షన్ ప్రజెంట్ ఎవరు ఉన్నారు అని మనం చూసినట్టయితే సంజయ్ మల్హోత్రా 26th ఆర్బీఐ గవర్నర్. సంజయ్ మల్హోత్రా. ట్వంటీ 24 నుంచి కొనసాగుతున్నాడు. సో హీ వాజ్ ది ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్. ఇది కూడా ఎగ్జామ్లో రావచ్చు. హూ ఇస్ ది ప్రజెంట్ ఆర్బీఐ గవర్నర్? సో సంజయ్ మల్హోత్రా. వాట్ ఈస్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐ ఎలాంటి విధులను నిర్వర్తిస్తుంది? ఫస్ట్ వన్, ప్రింటింగ్ కరెన్సీ నోట్స్. ద్రవ్యాన్ని ముద్రించడం. యాక్ట్ యాజ్ ఏ సెంట్రల్ బ్యాంక్, కేంద్ర బ్యాంక్ పనిచేస్తుంది. కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్, విదేశీ మూలధన నిధులకు కూడా కస్టోడియన్గా పనిచేస్తుంది. ఫైనల్ డెబిటర్ అంటే సో మన దేశానికి డెబిట్ ఇచ్చేటువంటి ఫైనల్ డెబిటర్గా కూడా ఆర్బీఐ పనిచేస్తుంది. సో మనకు మన దేశానికి ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు వెన్ దెర్ ఈజ్ ఎ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈజ్ దేర్, ఫైనల్లీ ఎవరి దగ్గరికి వెళ్తారు? ఆర్బీఐ. సో ఆర్బీఐ ఈజ్ ది ఫైనల్ డెబిటర్. అంటే మనకు అప్పు ఇచ్చేటువంటి అంతిమ సంస్థ ఏదంటే ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. అండ్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్ క్రియేషన్. సో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు ఒకే విధమైనటువంటి క్రెడిట్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే విధంగా పనిచేస్తుంది. బ్యాంకర్స్ ఆఫ్ బ్యాంకుగా పనిచేస్తుంది, బ్యాంకు పనిచేస్తుంది. పబ్లిష్ డెవలప్మెంట్ రిపోర్ట్స్. సో డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఏ బ్యాంకులో ఎంత క్రెడిట్ ఇస్తున్నాయి, ఎంత డెప్ట్ ఉన్నాయి, ఏ స్టేట్కి ఎంత ఇచ్చారనేది మొత్తం రిపోర్ట్ కూడా తయారు చేసేస్తుంది. పబ్లిష్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ అండ్ క్రెడిట్ రివ్యూ. సో ఆర్బీఐ అనేటువంటిది అన్ని లోయర్ కమర్షియల్ బ్యాంక్స్ యొక్క క్రెడిట్ పాలసీస్ని రివ్యూ చేస్తుంది, పునఃపరిశీలన చేస్తుంది, బ్యాంక్ క్లియరెన్స్ చేస్తుంది. వివిధ బ్యాంకులు మన దేశంలో ఇష్యూ చేసినటువంటి చెక్స్ని కానీ సో రకరకాల ట్రాన్సాక్షన్ రిజర్వ్ బ్యాంక్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్లియరింగ్ హౌస్. అదర్ ఫంక్షనల్ డ్యూటీస్ ఆల్సో మెయింటైన్ బై ది ఆర్బీఐ. సో సింపుల్. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ది కరెన్సీ ప్రింటింగ్? మనకు ఆల్రెడీ ఫస్ట్ తెలుసు. ఇక్కడ ఫస్ట్ ఏమైనా ప్రింటింగ్ ది కరెన్సీ నోట్స్ అంటున్నాం, ప్రింటింగ్ ది కరెన్సీ నోట్స్. సో ఈ కరెన్సీ నోట్ను ప్రింట్ చేసేటప్పుడు సో గవర్నమెంట్ ఎక్కడెక్కడ ప్రింట్ చేస్తుంది మన దేశంలో? సో మన దేశంలో కరెన్సీ నోట్స్ని ప్రింట్ చేసే అధికారం ఎవరికి ఉందంటే ఓన్లీ వన్, ఆర్బీఐకి మాత్రమే ఉంది. అది ఎక్కడెక్కడ ఉంది మన దేశంలో అంటే ఫ్రమ్ 1806 up to the 1921 currency was printed by 3 provinces bank. Those are 3 ప్రావిన్సెస్ అంటే సో ప్రదేశాలలో దీన్ని ముఖ్యంగా కరెన్సీని ప్రింట్ చేసేవారు. ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ కలకత్తా, ముంబై అండ్ మద్రాస్ 3 ప్లేసెస్లో ఈ కరెన్సీని ముద్రించేవారు. కలకత్తా,
ముంబై, కలకత్తా అంటేనే ఫస్ట్ హెడ్ క్వార్టర్, ఆర్బీఐకి సెకండ్ హెడ్ క్వార్టర్ ముంబై అండ్ మద్రాస్. ఈ 3 ప్రావిన్స్ బ్యాంక్స్ ఆఫ్ ముంబై, ప్రావిన్స్ బ్యాంక్ ఆఫ్ మద్రాస్, ఇక్కడ కరెన్సీ ప్రింటింగ్ అనేది ఎక్కువగా జరిగేది. ఫ్రమ్ 1921 to 1935 కరెన్సీ వాస్ ప్రింటెడ్ బై ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 1921 to 1935 మధ్యలో కరెన్సీని ఇంపీరియల్, ఇప్పుడు ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ని ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు. ఎస్బీఐ బ్యాంక్ కన్నా పురాతన నామం అంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిన్స్ 1935 కరెన్సీ ఇస్ ప్రింటెడ్ బై ఆర్బీఐ. సో మళ్ళీ 1935 ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ చేశారో మన దేశంలో ఆర్బీఐని, అప్పటి నుంచి ప్రింటింగ్ ఎవరు చేస్తున్నారంటే ఆర్బీఐ ప్రింట్ చేస్తుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, అప్ టు 1957 ఆర్బీఐ వాజ్ ఫాలోడ్ ప్రపోర్షనల్ రిజర్వ్ సిస్టమ్ ఫ్రమ్ కరెన్సీ ప్రింటింగ్. ప్రపోర్షనల్ రిజర్వ్ సిస్టమ్ అంటే ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలి, ఎంత చలామణిలో ఉంది ద్రవ్యము, ఎంత ముద్రించాలి అనేది ప్రపోర్షనల్ రేట్ను బట్టి ప్రింట్ చేయడం జరుగుతుంది. అకార్డింగ్ టు దిస్ మెథడ్ ఆర్బీఐ వాజ్ ఫాలోడ్ 1:4 రేషియో. 1:4 రేషియో ప్రకారము కరెన్సీ నోట్ని ముద్రిస్తుంది. ఇన్ దిస్ రేషియో 1% ఈజ్ గోల్డ్ యాజ్ ఏ రిజర్వ్స్. సో 1% గోల్డ్ రూపంలో నిధులను సేకరించడం. తర్వాత 4% వి ఏబుల్ టు ప్రింట్ న్యూ కరెన్సీ. సో 4% న్యూ కరెన్సీని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. 1:4 అంటారు. 1:4 అంటే 1% ఏమో గోల్డ్ రూపంలో డబ్బును, కరెన్సీని ప్రింట్ చేయడం, తర్వాత 4% ఏమో రకరకాల ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది కొత్త కరెన్సీని. అకార్డింగ్ టు దిస్ మెథడ్ మ్యాక్సిమం లిమిటేషన్ ఈజ్ దేర్ ఆన్ కరెన్సీ ప్రింటింగ్. సో ఈ మెథడ్ ప్రకారం మ్యాక్సిమంగా ఎంత ప్రింట్ చేయాలి, లిమిటేషన్ అనేది పెట్టడం జరిగింది. సిన్స్ 1957 ఆర్బీఐ వాజ్ ఫాలోయింగ్ మినిమం రిజర్వ్ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగింది ప్రింటింగ్ చేయడానికి. అకార్డింగ్ టు మినిమం రిజర్వ్ సిస్టమ్ ఆర్బీఐ ఈజ్ మెయింటైనింగ్ 200 crores రిజర్వ్స్. సో 200 crores రిజర్వ్స్ ఎట్ ఆర్బీఐ దగ్గర. సో మొత్తం 200 కోట్ల రూపాయలకు సమానమైనటువంటి ద్రవ్యాన్ని, అది కరెన్సీని మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అమాంగ్ దోస్ 200 crores వాల్యూ ఇట్ షుడ్ మెయింటైన్ 115 crores వాల్యూ ఆఫ్ గోల్డ్. సో దాంట్లో ఎంత బ్యాంక్ గోల్డ్ రూపంలో ఎంత జమ చేసుకుంటుంది, 115 crores అండ్ 18 crores ఆఫ్ ఫారిన్ కరెన్సీ. సో 85 crores ఫారిన్ కరెన్సీ రూపంలో కూడా సేవ్ చేసి పెట్టుకుంటుంది. అకార్డింగ్ టు దిస్ సిస్టమ్ దేర్ ఈజ్ నో మ్యాక్సిమం లిమిటేషన్ ఆన్ కరెన్సీ ప్రింటింగ్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ గివింగ్ జనరేట్ ఫర్ ఆర్బీఐ ఇష్యూడ్ కరెన్సీ. సో the central government is giving guarantee for RBI issued currency. సో ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి కరెంట్కి గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆర్బీఐ ఈజ్ ప్రింటింగ్ కరెన్సీ బేస్డ్ ఆన్ ది జీడిపి వాల్యూ. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ యొక్క వాల్యూని బట్టి ఆర్బీఐ అనేది ప్రింట్ చేస్తుంది. ఇండియన్ ప్రింటింగ్ ప్రెసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది కూడా చాలాసార్లు క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఇండియాలో నాసిక్ కరెన్సీ నోట్ని ప్రింట్ చేసేది ఎక్కడంటే మహారాష్ట్రలోని నాసిక్ అనేటువంటి ప్రాంతంలో ఆర్బీఐ ప్రింటింగ్ బ్యాంక్ డాక్యుమెంట్స్, పోస్టల్ మెటీరియల్, ఎల్ఐసి బాండ్స్, బ్యాంక్ డాక్యుమెంట్స్, పోస్టల్ మెటీరియల్స్, ఎల్ఐసి బాండ్స్ అండ్ స్టాక్ మార్కెట్ పేపర్స్ ఆర్ ప్రింటింగ్ ఎక్కడంటే నాసిక్. బాగా గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలోని నాసిక్లో ప్రింట్ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఉందంటే హైదరాబాద్, తెలంగాణ. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్. ఆర్బీఐస్ ప్రింటింగ్ అబౌవ్ ఆల్ డాక్యుమెంట్స్ ఫర్ సదరన్ ఇండియా. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి మొత్తం ఈ పేపర్స్ని కానీ ఎక్కడ ప్రింట్ చేస్తారంటే హైదరాబాద్లో. సో కరెన్సీ నోట్స్ ప్రెస్ ఎక్కడ ఉంది, నాసిక్. సో నాసిక్లో ఇంతకుముందు చెప్పాను, మహారాష్ట్రలోని నాసిక్లో ఈ కరెన్సీ నోట్స్కు సంబంధించిన పేపర్ ప్రింటింగ్ అక్కడ జరుగుతుంది. ఏ నోట్స్ ఎక్కువ ప్రింట్ చేస్తున్నారంటే సో 10 rupees, 50, 100, 500, 200 rupees ఆర్ ప్రింటింగ్. ఇది ఎక్కువగా వీటిని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, బ్యాంక్ నోట్స్ ప్రెస్ ఎక్కడ ఉందంటే దేవాస్, మధ్యప్రదేశ్లో బ్యాంక్ నోట్స్ అంటే డీడీలు తయారు చేయడం,
చెక్స్ తయారు చేయడం. సో బ్యాంక్ నోట్స్ అంటారు దాన్ని. సో అవి ఎక్కడ తయారు చేస్తున్నారంటే సో దేవాస్ మధ్యప్రదేశ్లో చేస్తుంది. హియర్ ఆర్బీఐ ప్రింటింగ్ 20 రూపీస్, 50, 100, 200, 500. ఇప్పుడైతే ఇది 2000 లేదు కాబట్టి రూపీస్ నోట్స్ని ఎక్కువగా ఇది ప్రింట్ అనేది చేస్తుంది ఇక్కడ. అండ్ సెక్యూరిటీ పేపర్ ప్రెస్ ఎక్కడ ఉంది? హోషంగాబాద్ మధ్యప్రదేశ్లో ఉంది సెక్యూరిటీ పేపర్ ప్రెస్. అండ్ ప్రొవైడెడ్ సెక్యూరిటీ పేపర్ ఇంక్ కూడా ఇక్కడనే. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రొవైడింగ్ ది సెక్యూరిటీ పేపర్ ఇంక్ ఎక్కడ సప్లై అవుతుందంటే హోషంగాబాద్ మధ్యప్రదేశ్ నుంచి. నవేడేస్ వీఆర్ ఇంపోర్టింగ్ కరెన్సీ పేపర్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ఇది కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. మన భారతదేశంలో కరెన్సీ పేపర్ని ప్రింట్ చేయడానికి ఏ కంట్రీ నుంచి పేపర్ ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఇంగ్లాండ్ కంట్రీ, జర్మనీ, జపాన్, ఈ 3 కంట్రీస్ నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దీన్ని. సో కరెన్సీ పేపర్ని. Currency paper imported from England mainly. England, Germany, జపాన్, ఈ 3 కంట్రీస్ నుంచి మనం పేపర్ కరెన్సీని ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్ కంట్రీ నుంచి ప్రస్తుతం ఇంపోర్ట్ చేస్తున్నాం. మోడ్రన్ ప్రింటింగ్ ప్రెస్, ఆధునిక ద్రవ్యాన్ని ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఇక్కడ 1995 ఆర్బీఐ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు మోడ్రన్ ప్రింటింగ్ ప్రెసెస్. సల్వోని వెస్ట్ బెంగాల్లో ఉంది, మైసూరు కర్ణాటకలో ఉన్నాయి మోడ్రన్ ప్రింటింగ్ ప్రెసెస్. అబౌవ్ దిస్ 2 ప్లేసెస్ ఆర్బీఐస్ ప్రింటింగ్. ఏ ప్రింటింగ్ నోట్స్ మెయిన్గా 200 క్యాన్సిల్ అయింది కాబట్టి సో ఓన్లీ 500 రూపీస్. సో హైయెస్ట్ డినామినేషన్ కరెన్సీ ఎంత ఉందంటే ఇండియాలో 500 రూపీస్ ప్రస్తుతం. హైయెస్ట్ డినామినేషన్ కరెన్సీ అంటారు. ఇది ఎక్కడ ముఖ్యంగా ఈ 2 ప్లేసులు సల్వోని వెస్ట్ బెంగాల్, మైసూర్లో ఇవి ప్రింట్ కావడం జరుగుతుంది. కైన్స్ మిన్స్ ప్లేసెస్. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. మిన్స్ ప్లేసెస్ అంటే కైన్స్ని ద్రవ్యాన్ని అంటే వస్తురూప ద్రవ్యాన్ని ఎక్కడ ముద్రించడం జరుగుతుందంటే సో మెయింటైనింగ్ కాయిన్స్ అమాంగ్ ది 4 ప్లేసెస్. సో ఇక్కడ మనం ఈ సింబల్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. BHKN అంటే మహారాష్ట్ర. బాంబే, బి అంటే బాంబే, అండ్ హైదరాబాద్, హెచ్ మీన్స్ హైదరాబాద్. ఇప్పుడు కూడా మింట్ కాంపౌండ్స్ అంటుంటాం. కే మీన్స్ కోల్కత్తా, ఆర్ కల్కత్తా. అండ్ ఉత్తరప్రదేశ్, నోయిడా. ఈ 4 ప్లేసెస్లో కాయిన్స్ని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. బాంబే, ముఖ్యంగా బాంబే, హైదరాబాద్, కోల్కత్తా, నోయిడా. ఇక్కడ వీటిని ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్. సో క్లియరెన్స్ బ్యాంక్ కూడా ఆర్బీఐ పనిచేస్తుంది. ఆర్బీఐ ఈజ్ మెయింటైనింగ్ ది క్లియరెన్స్ హౌస్ ఫర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ అమాంగ్ ది కమర్షియల్ బ్యాంక్స్. వివిధ కమర్షియల్ బ్యాంక్స్ ఇష్యూ చేసినటువంటి చెక్స్ని కానీ డీడీనిస్ కానీ ఎవరు క్లియరింగ్ చేస్తున్నారు అంటే ఆర్బీఐ. సో కాబట్టి సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్లియరింగ్ హౌస్ అని కూడా మనం చెప్పు. ఆర్బీఐ యాక్ట్ యాజ్ ఎ క్లియరింగ్ హౌస్. కాల్ మనీ అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్ ది కాల్ మనీ? సో కాల్ మనీని డిమాండ్ మనీ కూడా అంటారు. కమర్షియల్ బ్యాంక్స్. సో ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ ఏ కమర్షియల్ బ్యాంక్ ఈస్ టేకింగ్ లోన్ ఫ్రమ్ అనదర్ కమర్షియల్ బ్యాంక్ బిలాంగ్స్ టు 1 to 14 days. 1 to 14 daysలో
మనము ఆర్బీఐ నుంచి మనము లోన్స్ని అమౌంట్ ఫ్రమ్ వీ కెన్ ట్రీట్ యాజ్ ఏ కాల్ మనీ. సో కమర్షియల్ whenever a commercial bank is taking loan from another commercial bank, ఏదైనా ఇంకో కమర్షియల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి ఎన్ని రోజులు అది శాంక్షన్ చేస్తుంది? ఓన్లీ 1 to 14 days. దట్ ఈస్ కాల్ మనీ అంటారు. సిఆర్ఆర్ అంటే ఏంటిది? ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వస్తుంటాయి చూడండి. వాట్ ఈస్ కాల్డ్ సిఆర్ఆర్? క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇక్కడ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, నేను ఈజీగా చెప్తాను చూడండి. కమర్షియల్ బ్యాంక్ ఆల్వేస్ కీప్స్ సమ్ అమౌంట్ ఎట్ ఆర్బీఐ ఆఫ్ దేర్ ఎగ్జిస్టింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఉంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా, వీళ్ళంతా ఏం చేస్తుంటే ఒక 200 crores 300 crores డిపాజిట్ చేస్తాయి. కీప్ ది ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. సో దిస్ అమౌంట్ వీ కెన్ ట్రీట్ యాజ్ ఏ సిఆర్ఆర్ అంటారు దాన్ని. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. సిఆర్ఆర్ అంటే ఏంటిది? క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ రిజర్వ్ రేషియో. సో కమర్షియల్ బ్యాంక్స్ ఆల్వేస్ కీప్ సమ్ అమౌంట్ ఎట్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నీ కూడా కమర్షియల్ బ్యాంక్స్, బిజినెస్ ఓరియంటేషన్లో, ప్రాఫిట్ ఓరియంటేషన్లో నడిపించే బ్యాంక్స్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. సో దీస్ ఆల్ బ్యాంక్స్ అండర్ గోస్ ది కమర్షియల్ బ్యాంక్స్. ఈ బ్యాంకులన్నీ కూడా తన దగ్గర ఉన్నటువంటి డబ్బును, కొంత ఫండ్స్ని ఎవరి దగ్గర పెడుతున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. దాన్ని క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. అండ్ ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. ఎస్ఎల్ఆర్ మీన్స్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ కీప్ సమ్ అమౌంట్ ఇన్ దేర్ హ్యాండ్స్. అంటే ప్రతి బ్యాంక్ తన యొక్క బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించడానికి తన బ్యాంకు దగ్గర కొంత అమౌంట్ పెట్టుకుంటుంది. దాన్ని ఏమంటారంటే ఎస్ఎల్ఆర్ అంటారు. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. సో దిస్ అమౌంట్ వీ కెన్ ట్రీట్ యాజ్ ఎస్ఎల్ఆర్ అంటారు. రిగార్డింగ్ ఫుల్ఫిల్ ఆఫ్ కస్టమర్స్ నీడ్స్. కస్టమర్ నీడ్స్ అంటే ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ కస్టమర్ ఎప్పుడైతే లోన్స్ అడగడం కానీ, లేదా సడన్గా ఇంత అమౌంట్ కావాలనుకున్నప్పుడు ఈ సిఎల్ఆర్ అమౌంట్ నుంచి బ్యాంక్స్ అనేటువంటివి వారికి హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని అంటారు. సో ఇది ఎవరి దగ్గర ఉంటాయంటే ఆ బ్యాంకుల దగ్గరనే కొంత అమౌంట్ తీసిపెట్టు. ఎవరి కొరకు? కస్టమర్స్కి అవసరం కొరకు బ్యాంకులో ఉండే కస్టమర్స్కి, అకౌంట్ హోల్డర్కి అవసరమైనప్పుడు ఈ నిధుల నుంచి కొంత డబ్బుని వారికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాంక్ రేట్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ బిలాంగ్స్ టు ది లాంగ్ టర్మ్ లోన్స్. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ బిలాంగ్స్ టు లాంగ్ టర్మ్ లోన్ ఇంట్రెస్ట్ paid by the commercial banks and received by the RBI. సో కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి కొన్ని సందర్భాల్లో? సో తన దగ్గర డబ్బు ఫండ్స్ షార్టేజ్ ఉన్నప్పుడు దే బారో ది మనీ ఫ్రమ్ ది ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర లాంగ్ టర్మ్ కింద కొంత లోన్ తెచ్చుకుంటాయి కమర్షియల్ బ్యాంక్. తెచ్చుకున్నప్పుడు దానికి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. ఎవరికి పేమెంట్ చేస్తారు? ఆర్బీఐకి. సో ఇంట్రెస్ట్ పేడ్ బై ది కమర్షియల్ బ్యాంక్స్ టు ది ఆర్బీఐకి చెల్లించేట దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. సో దాన్ని కూడా గవర్నమెంట్ ఒకసారి పెంచడం, తగ్గించడం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. సో రిజర్వ్ బ్యాంక్ అనేది తగ్గిస్తుంది. రెపో రేట్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్ ది రెపో రేట్? ఇట్ ఈజ్ ఏ ఇంట్రెస్ట్ రేట్ బిలాంగ్స్ టు ది షార్ట్ టర్మ్ లోన్స్. సో ఇదేమో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ అని లాంగ్ టర్మ్ లోన్స్ పై డిసైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ది షార్ట్ టర్మ్ లోన్స్ ఇంట్రెస్ట్ పేడ్ బై ది కమర్షియల్ బ్యాంక్స్. లాంగ్ టర్మ్ లోన్స్ పై ఇంట్రెస్ట్ పేమెంట్ చేసే దాన్ని బ్యాంక్ రేట్ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ రేట్. దిస్ ఈజ్ ది లాంగ్ టర్మ్. అండ్ రెపో రేట్ అనేది షార్ట్ టర్మ్ లోన్స్ పైన ఎవరికి చెల్లించాలి ఇంట్రెస్ట్? ఆర్బీఐకి చెల్లించాలి. ఇదేమో షార్ట్ టర్మ్ రెపో రేట్ అంటే, అండ్ బ్యాంక్ రేట్ అంటే లాంగ్ టర్మ్ లోన్స్ పై
చెల్లించేటువంటి ఇంట్రెస్ట్ అంటారు. రిసీవ్డ్ బై ఎవరికి తీసుకుంటుంది? ఆర్బీఐ అని మనం చెప్పవచ్చు. రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. రివర్స్ రెపో రేట్ అంటే మనం ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఏ ఇంట్రెస్ట్ రేట్ బిలాంగ్స్ టు ది షార్ట్ రన్ వెన్ ఎవర్ కమర్షియల్ బ్యాంక్ కీప్ సమ్ అమౌంట్ ఎట్ ఆర్బీఐ. సో కమర్షియల్ బ్యాంక్ కీప్ సమ్ అమౌంట్ ఎట్ ఆర్బీఐ. సో ప్రతి కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఇంతకుముందు చెప్పాను, 100 crores లేదా 200 crores రూపీస్ని సో సో ఏం చేస్తుందంటే సో వాళ్ళు సేవ్ చేసి పెడతారు. వాళ్ళు ఆర్బీఐ ఏం చేస్తారంటే కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కొంత డిపాజిట్, రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేసి పెడతారు. సో ఈ అమౌంట్ పైన చెల్లించేటువంటి ఇంట్రెస్ట్ ఎవరు చెల్లిస్తారు? ఆర్బీఐ. ఎవరికి చెల్లిస్తారు? కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్కి చెల్లించేటువంటి దాని రివర్స్ రెపో రేట్ అండి. ఆర్బీఐ కమర్షియల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ చెల్లిస్తుంది, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటారు. ఎందుకు చెల్లిస్తుంది? కమర్షియల్ బ్యాంక్ దే కీప్ ది సమ్ అమౌంట్ ఎట్ ది ఆర్బీఐ దగ్గర కొంత డబ్బును డిపాజిట్ చేస్తున్నాయి కమర్షియల్ బ్యాంక్స్ కాబట్టి ఆ డిపాజిట్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేసేదాన్ని ఏమంటారంటే రివర్స్ రెపో రేట్ అంటారు. RRR అంటారు దాన్ని, రివర్స్ రెపో రేట్ అంటారు దాన్ని. ఓకే, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటిది? సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. ఎంఎస్ఎఫ్ మీన్స్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. సో ఇక్కడ చూడండి, వెన్ ఎవర్ సెంట్రల్ బ్యాంక్ టేకింగ్ లోన్ ఫ్రమ్ ఆర్బీఐ, ఎప్పుడైతే ఆర్బీఐ దగ్గర కమర్షియల్ బ్యాంక్ లోన్ తీసుకుంటుందో అట్ దట్ టైమ్ సో ఎమర్జెన్సీ ఫండ్ కింద దాన్ని కమర్షియల్ బ్యాంక్ పేడ్ ది సమ్ ఇంట్రెస్ట్ టు ది ఆర్బీఐ. ఎమర్జెన్సీ ఉంది గవర్నమెంట్కి, కమర్షియల్ బ్యాంక్స్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అని కూడా చెప్పవచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ ఎవరి దగ్గర తీసుకుంటుంది? ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. తీసుకొని దానిపై కూడా ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే ఎంఎస్ఎఫ్ అంటారు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర అత్యవసర పరిస్థితులలో కమర్షియల్ బ్యాంక్స్ లోన్స్ తీసుకోవచ్చు ఎమర్జెన్సీ ఫండ్ కింద. దాన్ని ఏమంటారంటే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటారు. దిస్ ఎవరి నుంచి తీసుకుంటుందంటే ఆర్బీఐ నుంచి తీసుకుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ దీస్ ఆర్ ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మొత్తం ఫంక్షన్స్, రెపో రేట్స్ ఏంది అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టాపిక్ మీకు అందరికీ నచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.